నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 16, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల దశమి. దశమి తిథి జూన్ 15, శనివారం రాత్రి 12:53 జూన్ 17 సోమవారం తెల్లవారితే 2:44 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా దశమి తిథి ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం జూన్ 16 ఆదివారం ఉదయం 10:09 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి, ఆదివారం రాత్రి 12:35 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వార్యాన రాత్రి 9:01 వరకు. తదుపరి పరిగ. కరణం తైతల మధ్యాహ్నం 3:43 వరకు. తదుపరి గర రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 4:45 వరకు. తదుపరి వణిజ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 6:58 రాత్రి 8:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 సాయంత్రం 5:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 సాయంత్రం 6 వరకు. యమగండం ఉదయం 11 మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:51 సాయంత్రం 5:36 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 తెల్లవారితే 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 మధ్యాహ్నం 12:43 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. భరతుడు రాముని పాదుకులు ఉంచిన గ్రామం పేరు ఏమిటి? ఇదే అండి ఈరోజు ప్రశ్న. సమాధానం తెలిసినట్లయితే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్నని మీ పిల్లలకి అడిగి వాళ్ళకి కూడా దీని జవాబు చెప్పినట్లయితే వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెరుగుతుంది. మరి నిన్నటి ప్రశ్నకి సమాధానం భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు ఏమిటి? భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు మాండవి మరియు శృతకీర్తి అండి. చాలామంది అయితే సమాధానం చెప్పారు, మరి ఎక్కువ మంది అయితే కాదు. మరి వచ్చినట్లయితే తప్పకుండా సమాధానం అయితే ఇవ్వండి. అదేవిధంగా కమ్యూనిటీలో కూడా సేమ్ ఇదే ప్రశ్నను పోస్ట్ చేస్తాను, అక్కడ కూడా ఆన్సర్ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అయితే చూద్దాము. ఈరోజు అంతర్జాతీయ జలపాతాల దినోత్సవం అండి. మరియు ఈరోజు దశమి కదండి. ఈ దశమి యొక్క ప్రత్యేకత దశ పాపహర దశమి అండి. అంటే 10 పాపాలను పోగొడుతుంది. ఈరోజు ప్రత్యేకించి ఈరోజు శివుని గుడికి వెళ్ళి శివాభిషేకం చేసుకుని 11 ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా మంచిదే అండి. మనకున్న పాపాలు అనేవి తొలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. అదేవిధంగా ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళైతే ఈరోజు ఒంటిపూట చేసి ఏకాదశి ఉపవాసాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, అన్నప్రాసన చేయటానికి, అదేవిధంగా బారసాల చేయటానికి, మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించిన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, మరియు రిజిస్ట్రేషన్లు ఇల్లు స్థలాలకు కానీ ఇల్లులు కానీ చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. బోర్లు వేయడానికి, స్లాబులు వేయడానికి, రేకుల షెడ్లు కానీ కమ్మలపాకలు కానీ వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే
వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.